సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని సంబరపడ్డాం. కానీ అదే పేదోడి కడుపును కొల్లగొట్టే రహదారి అవుతుందని అనుకున్నామా? పోర్టుల ద్వారా ఎగుమతులు పెరిగాయని సంతోషించాం. కానీ ఆ ఎగుమతుల్లో కష్టజీవుల పరిమాణాన్ని అప్పనంగా దోచేస్తున్నారని ఊహించామా? ₹2 బియ్యాన్ని ₹70 చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ముఠాల గుట్టు రట్టవుతున్నా ఇంకా ఏదో వెలితి. ఆర్డర్ వేసినంత తేలిగ్గా అరెస్ట్ చేసినంత మాత్రాన శిక్షలు పడడం అంత ఈజీ కాదని అధికారులే చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ సీ పోర్టులో లంగరేసుకుని పీడీఎస్ బియ్యాన్ని కడుపులో దాచుకుని ఎప్పుడెప్పుడు జారుకుందామా అన్నట్టుగా ఉన్న స్టెల్లా షిప్కు తాళాలు వేయడం అంత ఈజీ కాదట. ఎందుకో తెలుసా? పోర్టులో మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సీజ్ ద షిప్ అంత ఈజీ కాదట. సీజ్ చేయడం అన్నది ఇప్పుడు చెప్పలేం. దాన్ని బియ్యంలో రాళ్లను తేల్చడం అంత సులభం కాదా? శాంపుల్స్ అన్ని డ్రా చేసి అవి టెస్టింగ్ చేయాలి. పట్టొచ్చు, మేబీ 15 to 30 days పట్టొచ్చు. ఆర్డర్ వేసినంత ఈజీ కాదు అరెస్ట్ చేయడం అంటోంది కస్టమ్ డిపార్ట్మెంట్. దానికో టైమింగ్, ఓ ప్రొసీజర్ ఉంటుందని, మెరిసేదంతా బంగారం కాదు, పట్టుకున్న బియ్యమంతా పీడీఎస్ రైసు కాదు. పీడీఎస్ రైసా కాదా అన్నది తేలాలంటే కనీసం 2 వారాల సమయం పడుతుందని, అందాక తామేమీ యాక్షన్ తీసుకోలేమంటున్నారు కస్టమ్స్ అధికారులు. Contraband is there or not on the ship, and we don't know how many exporters are exporting their goods in the ship. సో అది తర్వాతే ఇదంతా నిగు తెలిసిన తర్వాతే మనం ఏదన్నా కమెంట్ చేయగలం. ఎందుకంటే వేరే వేరే ఎక్స్పోర్టర్స్ ఉంటారు. ఒక్క ఎక్స్పోర్టరే ఉండడు, ఆయన తాలూకు ఒకటే ఉండకపోవచ్చు. వేరే వేరే ఎక్స్పోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి దాంట్లో పీడిఎస్ ఉండకపోవచ్చు. అట్లాంటి టైంలో వాళ్ళది సీజ్ చేయడం అన్నట్టు జరగకూడదు. మామూలుగా అయితే ఇతనిది ఎవరైతే కంటామినేటెడ్ అయితే ఉందో దాన్ని చేయి. సో ఇప్పటికిప్పుడు షిప్ సీజ్ కాదు, పైగా అందులో పీడీఎస్ రైస్ ఉందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఒకవేళ నిర్ధారణ అయినా షిప్ ను సీజ్ చేయడం కుదరదంటున్నారు అధికారులు. ప్రస్తుతానికైతే చట్టం తన పని తాను చేసుకుపోతోంది, అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. అదే సమయంలో అక్రమార్కులు అడ్డదారిలో తమ పని తాము చేసుకుపోతున్నారు. మధ్యలో పేదలే నలిగిపోతున్నారు. రేషన్ బియ్యం ఇష్యూ ఇంతలా ఉడికిపోతున్నా, ఏపీ కూసాలను కదిలిస్తోన్నా, పోర్టల్లో తనిఖీలు ముమ్మరం చేసినా దందా మాత్రం ఆగడలేదు. తుని మండలం కొలిమేరు గ్రామంలో 25 టన్నుల అక్రమ బియ్యం అధికారులు సీజ్ చేశారు. అలాగే మహిపాల చెరువుకు చెందిన కాళ్లకూరి రాంబాబు ఇంట్లో 10 బస్తాల్లో నిల్వుంచిన 500 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇవి పీడీఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చాల్సి ఉంది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం వ్యవహారం రోజురోజుకు మరింత హీట్ పుట్టిస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచి మూలాలు నిగ్గు తేల్చేందుకు సిబిసిఐడిని రంగంలోకి దించింది. అలాగే రాష్ట్రంలోని పోర్టులను అప్రమత్తం చేసింది. అంతేకాదు, రేషన్ బియ్యం ఇష్యూపై వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ శాంపిల్స్ సేకరించి నౌకలో రేషన్ బియ్యం ఎంతుందనే దానిపై ఒక నిర్ధారణకు వస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకు తగ్గట్లుగానే గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో స్టాక్ చేసిన బియ్యం సీజ్ చేసి కేసులు నమోదు చేస్తూ వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 1066 కేసులు నమోదయ్యాయి. 729 మంది అరెస్ట్ అయ్యారు. 102 వాహనాలను సీజ్ చేశారు. 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. దాని విలువ మార్కెట్లో 240 కోట్లుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం. 1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నుల బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఏపీలో అన్ని పోర్టుల కంటే 2 నుంచి 3 ఇంతలు ఎక్కువ కేవలం కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత 3 ఏళ్ల కాలంలో 131 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తరలిపోయిందన్నారు మంత్రి నాదెండ్ల. ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 131 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం
ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ, మామూలుగా రేషన్ బియ్యం గ్రౌండ్ జీరో నుంచి పోర్టు దాకా చేరి పోర్టు నుంచి ఓడల్లోకి ఎక్కించాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సివిల్ సప్లై అధికారులు, పోలీసులు, నిఘా వర్గాలు ఇలా ప్రతి డిపార్ట్మెంట్ పోర్టులోకి వచ్చే సరుకుపై నిఘా ఉంచుతుంది. ఒకవేళ బియ్యం పోర్టు వరకు చేరినా సివిల్ సప్లై అధికారుల ద్వారా ఎన్ఓసి డాక్యుమెంట్ ఫైల్ చేయాలి. ఎన్ఓసి ఫైల్ అయిన తర్వాతే బియ్యం పోర్టులోకి వెళ్ళాలి. పోర్టులోకి వెళ్లిన తర్వాత కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉండాలి. అక్కడ కస్టమ్స్ అధికారులు షిప్పింగ్ బిల్, ఇన్వాయిస్, ప్యాకింగ్ డాక్యుమెంట్స్ ఇలా అన్ని ఓకే అయిన తర్వాతే ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మరి ఇంత తతంగం మధ్య భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం తరలిపోతుంటే యంత్రాంగం ఏం చేస్తుందన్నదే $1 మిలియన్ ప్రశ్న.